హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ప్లాజో ప్యాంటు షార్ట్ టాప్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. టాప్కి వచ్చి 2 మీటర్లు తీసుకున్నాను, ప్యాంటుకి వచ్చి 2 మీటర్స్ తీసుకున్నాను. ఆది ప్యాంటు ప్రకారం కొలతలు తీసుకుంటున్నాను. 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. నడుం దగ్గర ఫోల్డ్ చేసి కుట్టడానికి. పిస్తా దగ్గర ఎంత ఉందో అంత బారం తీసుకుంటున్నాను. దాని ప్రకారం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ప్యాంట్ బార్ ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకుంటున్నాను. కింద ఫోల్డ్ చేసి కుట్టుకోవడానికి 1.5 ఇంచ్ తీసుకుంటున్నాను. దాని ప్రకారం ఒక లైన్ తీసుకుంటున్నాను. పిస్తా ఎంత ఉందో అంత చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ పిస్తా దగ్గర కర్వ్ షేప్ డ్రా చేసుకుంటున్నాను. అది ప్యాంట్ ప్రకారం మార్కింగ్ చేసుకున్నాను కదా. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్రకారం ప్యాంట్ కట్ చేసేసుకుంటున్నాను. కింద కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు జేబు కుట్టడానికి కొలతలు తీసుకుంటున్నానండి. 10 ఇంచెస్ పొడవు, వెడల్పు కూడా 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. తీసుకున్న దాని ప్రకారం స్కేల్తో మార్కింగ్ చేసుకుంటున్నాను. మార్కింగ్ చేసుకున్నాను కదా, ఇప్పుడు కటింగ్ చేసుకుంటున్నా. ఇప్పుడు టాపు వచ్చి 1.5 మీటర్ క్లాత్, షార్ట్ టాప్ అండి. మెజర్మెంట్ ప్రకారం తీసుకుంటున్నాను నేను. బాడీ మెజర్మెంట్ ప్రకారం పొడవు వచ్చి 22 ఇంచెస్ తీసుకుంటున్నాను. వెడల్పు వచ్చి 20 ఇంచెస్ తీసుకుంటున్నా. చంక డౌన్ వచ్చి 5.5 ఇంచ్ తీసుకుంటున్నాను. నెక్ వచ్చి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ పొడవు వచ్చి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. మార్కింగ్ ప్రకారంగా లైన్ డ్రా చేసుకుంటున్నా. షోల్డర్ వచ్చి 4 ఇంచెస్ తీసుకుంటున్నా. చంక భాగం దగ్గర రౌండ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మార్కింగ్ పెట్టుకున్న ప్రకారం చెస్ట్ లూజ్ వచ్చి 18 ఇంచెస్ వచ్చింది. ఖర్చు 2 ఇంచెస్ యాడ్ చేసుకున్నాను.
నడుం దగ్గర 17 ఇంచెస్ పెట్టుకున్నాను. చెస్ట్ దగ్గర 18 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, దాని దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. ఖర్చుకి 2 ఇంచెస్ తీసుకున్నాను. మార్కింగ్ చేసుకున్న దాన్ని బట్టి ఇప్పుడు కటింగ్ చేసుకుంటున్నా. కటింగ్ అయిపోయిందండి. మీ కొలతల ప్రకారం మీరు తీసుకుని కటింగ్ చేసుకోండి. బ్యాక్ నెక్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు 5 ఇంచెస్ పెట్టుకున్నాను. దానికి రౌండ్ షేప్ తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ రౌండ్ తీసుకుని కింద ఒక చిన్న డ్రాప్ లాగా తీసుకున్నాను ఫ్రంట్ దానికి. టూ పీసెస్ ఇలా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చేసుకుంటున్నాను. 10 ఇంచెస్ తీసుకున్నాను. హ్యాండ్ డౌన్ వచ్చి 7 ఇంచెస్. అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవడం కోసం 2 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. అక్కడి నుంచి హ్యాండ్ డౌన్ చేసుకుని మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చి 5.5 ఇంచ్ పెట్టుకుంటున్నాను. హ్యాండ్ కూడా కట్ చేసేసుకుంటున్నాను. మార్కింగ్ చేసుకున్న దగ్గర చిన్న కటింగ్ పెట్టుకోవాలి మనకి. ఇప్పుడు ప్యాంట్ స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. పాకెట్ని ఎట్లా స్టిచ్ చేయాలో చూద్దాం. టూ పీసెస్ని 1/2 ఇంచు ఫోల్డ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను లోన వైపుకి. ప్యాంట్ స్టిచ్చింగ్ చేసుకోవడం చాలా ఈజీ అండి, చాలా. పాకెట్ని అయితే రెడీ చేసేసాను. ఇలా రెడీ చేసుకున్న పాకెట్కి పైకి ఒక కుట్టేసేసుకోవాలి. పాకెట్ పైన కూడా మరో స్టిచ్ వేసేసుకోవాలి.
పాకెట్ ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్యాంట్కి జాయింట్ చేసుకోవాలి. వీడియో అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ ఒకసారి చూసుకొని కట్ చేసుకోండి. పావు ఇంచు లాంగ్ ఫోల్డ్ చేసి ప్యాంట్ని నేను పాకెట్ని స్టిచ్ చేసుకుంటున్నానండి. ప్యాంట్కి పాకెట్ని అయితే ఇలా సెట్ చేశాను. మరోవైపు కూడా పాకెట్ని ఇలా పావు ఇంచు లోనికి ప్యాంట్ క్లాత్ని ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి. ఇలా పాకెట్ని కుట్టేశాను. ప్యాంట్కి ఓపెన్ చూసారు ఎంత బాగా నీట్గా వచ్చిందో. ఇప్పుడు ప్యాంట్ని జాయింట్ చేసుకుని కుట్టు వేసేసుకుంటున్నానండి. మరో ప్యాంట్ని కూడా జాయింట్ చేసేసుకుంటున్నాను. టూ పీసెస్ని ఇలా తీసుకుని కర్వ్ షేప్ తీసుకున్నాం కదండి, అక్కడికి జాయింట్ చేసేసుకోవాలి పిస్తా దగ్గరికి. టూ పీసెస్ని ప్యాంట్ టూ పీసెస్ని నేనైతే జాయింట్ చేసేసుకుంటున్నాను. పావించిన క్లాత్ లోన ఫోల్డ్ చేసుకుని కుట్టు వేసేసుకోవాలి. నేను ఆది ప్యాంట్తో మెజర్మెంట్ తీసుకున్నాను కదండి, మీరు ఆది ప్యాంట్తో అయినా మెజర్మెంట్ తీసుకోవచ్చు, టేప్ కొలతలతో అయినా మెజర్మెంట్ తీసుకోవచ్చు. మరో సైడ్ కూడా పావించిన క్లాత్ లోనకు మడుచుకొని కుట్టు వేసేసుకోవాలి. మరోవైపు కూడా పిస్తా దగ్గర ఇప్పుడు ప్యాంట్ని అయితే కింద నుంచి కుట్టు వేసేసుకుంటున్నానండి జాయింట్ చేసుకుని. కాళ్ళ దగ్గర హాఫ్ ఇంచ్ క్లాత్ని ఫోల్డ్ చేసుకుని ఇలా ఇంచు వరకు కుట్టేసేసుకోవాలి.
నడుం దగ్గర ఫిల్ట్ వేసుకున్నానండి. నేను ఫిల్ట్ వేసుకున్నాను కదా, దాని ప్రకారం నాడాన్ని లోనికి సెట్ చేసుకుని కుట్టు వేసేసుకోవాలి. నేను నాడా తీసుకున్నానండి. మామూలుగా ఎలాస్టిక్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు టాప్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. నెక్కి ఒక 1/2 మీటర్ క్లాత్ తీసుకున్నానండి. నెక్ చుట్టూ జాయిన్ చేసుకోవడానికి ఆ క్లాత్ తీసుకున్న ప్రకారం కుట్టు వేసేసుకున్నాను. నెక్ చుట్టూ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేస్తున్నాను. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసాం కదా, దాని చుట్టూ చిన్న చిన్న నాటులాగా పెట్టుకోవాలి, మెడ రౌండ్ తిరగడం కోసం. నాట్లు పెట్టుకున్నాం కదండి, క్లాత్ని తిప్పేసుకుని నెక్ చుట్టూ కుట్టు వేసుకోవాలి ఎడ్జ్ అమ్మటే. మరొక బ్యాక్ పార్ట్ని తీసుకున్నానండి. దాని నెక్ చుట్టూ వెంబడి కూడా క్లాత్ పెట్టుకుని ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. నెక్ చుట్టూ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుంటున్నాను. నెక్ చుట్టూ అయితే మార్చి పెట్టుకుంటున్నానండి కొంచెం కొంచెం. ఇప్పుడు మెడ తిప్పేసుకుని కుట్టు వేసేసుకోవాలి మెడ చుట్టూ. టూ పీసెస్ని జాయిన్ చేసుకుంటున్నాను. బ్యాక్ పట్టు, ఫ్రంట్ పట్టు, టాప్ ఇచ్చి షోల్డర్ దగ్గర మరొక కుట్టు వేసుకోవాలి, డబల్ స్టిచ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర. ఇప్పుడు హ్యాండ్ అండి, హ్యాండ్కి కర్వ్ షేప్ తీసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ దగ్గర. అక్కడ చిన్న నాటు పెట్టుకోవాలండి. మనం కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఫ్రంట్కి ఏది తీసుకోవాలన్నది. ఇప్పుడు 1/2 ఇంచు క్లాత్ మడుచుకుని కుట్టు వేసుకుంటున్నాను హ్యాండ్ దగ్గర. మరొక వెంట కూడా అలాగే వేసుకోవాలి. టూ హ్యాండ్స్కి అలా వేసేసుకున్నాను హ్యాండ్స్ దగ్గర. ఇప్పుడు నేను ఎలాస్టిక్ జాయిన్ చేసుకుంటున్నానండి స్ట్రైట్గా హ్యాండ్కి వచ్చి కుచ్చులాగా రావడం కోసం.
హ్యాండ్ పార్ట్ని ఇప్పుడు జాయిన్ చేసుకుంటున్నాను. డబుల్ స్టిచ్ కూడా వేసేసుకుంటున్నాను హ్యాండ్కి. టాప్ అయితే ఇలా రెడీ అయిపోయిందండి. టాప్ ఎదర ఫ్రిల్స్ లాగా పెడుతున్నాను. అటు క్లాత్లు ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రిల్స్ని అయితే జాయిన్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్కి ఒకదాని మీద ఒకటి పెట్టి మనం జాయిన్ చేసుకోవాలి. ఫ్రిల్స్ వేయటం అయితే అయిపోయింది కంప్లీట్గా. ఇలా ఇప్పుడు వచ్చి టాప్ని జాయిన్ చేసుకుంటున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చి 5.5 ఇంచ్ పెట్టుకుంటున్నాను. చెస్ట్ లూజ్ వచ్చి 18 వచ్చింది కదా, దాన్ని మార్కింగ్ చేసుకుంటున్నా స్టిచ్ వేసుకోవడానికి. టాప్ వచ్చి కిందకు వచ్చేటప్పుడు కొద్దిగా క్రాస్గా డౌన్ చేసుకోవాలి. చిన్న కట్స్ లాగా పెట్టడం కోసం నేను అక్కడ డౌన్ చేశాను. మరో స్టిచ్ వేసుకుంటున్నాను, డబుల్ స్టిచ్. ఇక్కడ స్కర్ట్ అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడు టాప్కి 1/4 ఇంచు లోనికి మడుచుకుని కట్ వేసుకుంటున్నాను. క్లాత్ని ఫోల్డ్ చేసుకుని కట్ అయితే ఇలా రెడీ అయిపోయిందండి రెండు వైపులా. ఇప్పుడు కింద క్లాత్ని మడుచుకుని 1/4 ఇంచు లోనికి కుట్టు వేసేసుకోవాలి. హ్యాంగర్స్కి థ్రెడ్ వేసుకుంటాం కదండి, ఆ థ్రెడ్ తయారు చేసినాను. నేనైతే ఎదర వేస్తాను. అది ఓవరాల్గా టాప్ అయితే ఇలాగ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ.